మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్, పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ఫ్రై అయ్యేలోపు మనం దాంట్లో కారాన్ని తయారు చేసేసుకున్నాం. ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఫ్రై చేసుకొని దాంట్లో జీరా వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. దొండకాయ చూసారు కదండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. మిక్సీ పట్టుకొని పెట్టుకున్నది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా. ఇప్పుడు కారం వేసేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచుకోవాలి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి.